ఈ భయంకరమైనటువంటి దుర్దినాలలో ఆరోగ్యకరమైనటువంటి ఆయన రెక్కల క్రింద మనల్ని దాచి కాపాడాడు. ఈ దుష్టుడైనటువంటి సాతానుడికి కనబడనివ్వకుండా ఆయన చాటున మనల్ని దాచాడు. కనుకనే ఈరోజు దేవునిని స్తుతించి ఆరాధించుటకు మనం సజీవుల లెక్కలో ఇక్కడ ఉండగలిగి, మీతో పాటు నేను, మేమందరమీ కాపాడబడ్డాం కనుక ఈరోజు సహవాసంగా మనందరం కూడుకున్నాం. ఇంతవరకు కాపాడినటువంటి యేసయ్యకి మరొకసారి చేతులెత్తి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 145వ కీర్తన 20వ వచనాన్ని చదువుకుందాం. 145వ కీర్తన 20వ వచనం. యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును. యెహోవా తనను ప్రేమించు వారినందరినీ కాపాడును. హల్లెలూయా, హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుడు ఆయన పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు తెలియపరుస్తున్నటువంటి తండ్రి అయిన దేవుని మాట. ఇంతవరకు దేవుని వాక్యాన్ని మీరు వింటూ వచ్చారు. ఈరోజు ఉదయం ఈ వాగ్దానముతో మనం ఆయన సన్నిధిలో ఉన్నాం. రాత్రికి నేనే వాక్యం చెప్తాను. రేపు ఉదయం పాల్ ప్రవీణ్ పాస్టర్ గారు వాక్యం చెప్తారు. తిరిగి మరలా రేపు రాత్రికి ముగింపులో నేనే వాక్యం చెప్పి ముగించి మీ మధ్యలో నుంచి వెళ్ళిపోతాను. అంతేనా? అలే చెప్పండి. వెళ్ళిపోతాను. మరలా మీ మధ్యలోనికి వస్తా. హల్లెలూయా. నేను ఉన్నంత వరకు నేను వస్తూనే ఉంటాను, పోతూనే ఉంటాను. ఇది నా కుటుంబం, నా దేవుని కుటుంబం కనుక నా కుటుంబం. మీరు ఈ కుటుంబంలో భాగస్థులు కనుక మీరందరూ, విశ్వాసులందరూ ఈ కుటుంబంలో పాలిభాగస్థులు కనుక మనము దేవుని కుటుంబం. ఇది దేవుని సంఘం. ఇది కనుకనే ఆయన తనను ప్రేమించు వారిని ఏమంటున్నాడు? చదవండి. దేవుడైన యెహోవా తనను ప్రేమించు వారినందరినీ కాపాడును. ఇంకొక వాక్యం కూడా ఉంది కీర్తనల గ్రంథంలోని 31వ కీర్తన 23వ వాక్యం. 31వ కీర్తన 23వ వాక్యం. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. ప్రారంభములో ఏమో ఆయన దేవుడైన యెహోవాను ప్రేమించు వారిని కాపాడును. ఈ వాక్యం దగ్గరకు వచ్చే లోపల ప్రేమించు వారిని, విశ్వాసులను కాపాడుతాడట. అక్కడ ప్రేమించేవారు, ఇక్కడ
రెండు మాటలు, ఇంకొక మాట ఎక్కువైంది. అదేమిటంటే విశ్వాసులు. ప్రేమించువారు కొంతమంది, మరొక గుంపు ఏమిటంటే దేవునిని ప్రేమిస్తూ ఆయన యందు నమ్మిక ఉంచినటువంటి వారు. ఈ ప్రార్థనా కూడికలకి మీరు ఎందుకు వచ్చారు అని చెప్పనంటే దేవునిని ప్రేమించారు, ఆయన వాక్యాన్ని నమ్ముతున్నారు కనుక మీరెవరని చెప్పనంటే దేవునిని ప్రేమించి ఆయన యందు నమ్మిక ఉంచినటువంటి వారు. గనుక ఇక మీదట కాపాడబడతారు అని కాదు, ఇప్పటి వరకు కాపాడబడ్డారు గనుక మనము ధన్యులము. ఈరోజు సంఘము ద్వారా దేవునిని మహిమపరచుటకు మనము కాపాడబడ్డాము. మరి దేవునిని ప్రేమిస్తున్నటువంటి వారిమైతే దాని పరిస్థితి వేరు. దేవునిని ప్రేమిస్తున్న వారు కాపాడబడతారు. అయితే మరలా విశ్వాసుల్ని పెట్టాడు అక్కడ. ప్రేమించి దేవుని వాక్యం మీద నమ్మిక ఉంచినటువంటి వారు, ప్రేమించుచున్నటువంటి వారు ఇక్కడ కాపాడబడతారు. ఈ భూమి మీద నివసిస్తున్నంత కాలం వాళ్ళు కాపాడబడతారు. కానీ విశ్వాసులు ఈ భూమి మీద నివసించుచున్నంత మాత్రాన కాకుండా వారు కడవరి రోజులలో సంఘము ఎత్తబడే ఆ మహిమ కలిగినటువంటి రోజులలో విశ్వాసులు అప్పుడు కాపాడబడతారు. విశ్వాసులు ఇప్పుడు కాపాడబడతారు, ప్రభు రాకడలో కూడా కాపాడబడతారు. ఆమేన్, హల్లెలూయా. దేవునిని ప్రేమిస్తున్న వారు మాత్రము ఇప్పుడు కాపాడబడతారు, ప్రభు రాకడలో వాళ్ళు కాపాడబడరు. బాగా గమనించండి. అందుకని రెండు విధాలుగా ఆత్మదేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. ప్రేమించువారు కాపాడబడతారు. ఎంతవరకు అని చెప్పనంటే ఏమండి, ఇక్కడ నివసించుచున్నంత వరకు, ఈ భూమి మీద నివసించుచున్నంత వరకు దేవునిని ప్రేమిస్తున్న వారు కాపాడబడతానే ఉంటారు. ఆమేన్. అయితే విశ్వాసులు సంఘము ఎత్తబడేటప్పుడు, అంటే పరలోక రాజ్యానికి వెళ్ళేటప్పుడు ఆ కడవరి రోజుల్లో కూడా కాపాడబడతారు. గనుక ఇప్పుడు మనం దేనిని కోరుకోవాలి? ఈ మీటింగ్స్లో ఇక్కడ ఉన్నంత వరకు కాపాడబడితే చాలు అని చెప్పని అనుకుంటామా? లేకపోతే పరలోక రాజ్యానికి కూడా వెళ్ళాలి, యేసు ప్రభు యొక్క పిలుపు మనకు వినబడ్డటప్పుడు రెప్పపాటున మనం ఎత్తబడాలి. ఆ కాపాడబడే విధానం కూడా కావాలనా? లేకపోతే ఏదో తాత్కాలికంగా ఇక్కడ జీవిస్తున్నంత వరకు మనం కాపాడబడితే చాలు అని చెప్పని అనుకుంటామా? ఇప్పుడు పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. ఆదివారం రోజు ఆరాధనకు వచ్చామనుకోండి, ఏదో ఒక ఆపద, లేకపోతే ఏదో ఒక సమస్య, ఏదో సమాధానం లేనిటువంటి పరిస్థితుల్లో ఆరాధనకు వచ్చి వెళుతుంటారు కొంతమంది. ఆ కార్యం పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా కనబడరు, ఆరాధనలో కనబడరు. ఏమైపోయారని చెప్పానంటే, ప్రార్థనకు వచ్చామండి, ప్రార్థన చేయించుకున్న మీ ద్వారా దయ్యాలు పోయాయండి, మా కుటుంబానికి సమాధానం వచ్చిందండి, మా పిల్లలు పాస్ అయిపోయారండి, ఇంటి పునాది అప్పుడు మీరు వచ్చి ప్రార్థన చేశారు కదా, ఇల్లు కట్టేసామండి, ఓపెన్ కూడా చేసేసామండి, అయిపోయిందండి, యేసు ప్రభు దగ్గరకు వచ్చాము, మాకు మేలు కలిగింది, ప్రార్థనకు వచ్చాము, దేవుడు మాకు మేలు చేశాడు, అంతవరకు. సరే, ప్రభు రాకడలో పరలోక రాజ్యానికి వెళ్ళాలి కదా. అసలు మనం రక్షించబడింది ఇక్కడ జీవిస్తున్నప్పుడు ఆశీర్వాదకరంగా ఉండాలి.
మన ముగింపులో దేవుని మహిమను బట్టి పరలోక రాజ్యానికి నిత్యత్వములోనికి మనం వెళ్ళిపోవాలి. యుగ యుగాలు ఆయనతో మనం జీవించాలి. ఇక్కడ 100 సంవత్సరాల లోపే గనుక తాత్కాలికంగా దేవునిని ప్రేమిస్తూ ఆశీర్వదించబడుతూ వెళ్ళిపోతామా, లేకపోతే దేవుని వాక్యాన్ని ప్రేమిస్తూ ఆ వాక్యాన్ని నమ్ముకొని విశ్వాసులమై కడవరి రోజులలో కూడా మనం పరలోక రాజ్యానికి వెళదామా? ఈ 2 రోజుల్లో మీరు తేల్చుకోవాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పరిపూర్ణ సౌందర్య సీయోనులో చేరి పరిశుద్ధులతో కలసి ఆరాధించే భాగ్యం నేను పొందుటకు మార్గము చూపిన యేసయ్యా నీకే స్తోత్రము. పరిపూర్ణ పరిపూర్ణ సౌందర్య సీయోనులో చేరి పరిపూర్ణ సౌందర్య సీయోనులో చేరి పరిశుద్ధులతో కలిసి ఆరాధించే భాగ్యం నేను పొందుటకు మార్గము చూపిన మార్గము చూపిన యేసయ్యా నీకే స్తోత్రము, యేసయ్యా నీకే స్తోత్రము. చప్పటి చప్పటి. ప్రవహించే నీ జీవనదిలోనికి రౌమంటివిలో తెంతో తెలిపెందుకు ప్రవహించే నీ జీవనదిలోనికి రౌమంటివిలో తెంతో తెలిపెందుకు భూమికి పాదములు తగులనీయక సర్వ సత్యములో నిలిపితివి. భూమికి పాదములు తగులనీయక సర్వ సత్యములో నిలిపితివి. పరిపూర్ణ సౌందర్య సీయోనులో చేరి పరిశుద్ధులతో కలిసి ఆరాధించే భాగ్యం నేను పొందుటకు మార్గము చూపిన యేసయ్యా నీకే స్తోత్రము. ఆత్మలో ప్రభుని స్తుతించండి, పరిశుద్ధాత్మలో చప్పట్లు కొడుతూ ప్రభుని ఆరాధించండి. నీ పాదాల కడ సాగిల పడి తిని ఉపదేశముకై నా శిరమును వంచి తిని. ఆమేన్.
పాదాల కడ సాగిల పడి తిని ఉపదేశముకైనా శిరమును వంచి తిని తైలాభిషేకముతో అభిషేకించితివి తైలాభిషేకముతో అభిషేకించితివి అలసిపోనిక పరుగు పందెములో తైలాభిషేకముతో అభిషేకించితివి అలసిపోనిక పరుగు పందెములో పరిపూర్ణ సౌందర్య సీయోనులో చేరి పరిశుద్ధులతో కలిసి ఆరాధించే భాగ్యం పరిపూర్ణ సౌందర్య సీయోనులో చేరి పరిశుద్ధులతో కలిసి ఆరాధించే భాగ్యం నేను పొందుటకు మార్గము చూపిన నేను పొందుటకు మార్గము చూపిన యేసయ్యా నీకే స్తోత్రము యేసయ్యా నీకే స్తోత్రము హల్లెలూయా ప్రవహించే నీ జీవ నదిలోనికి రమ్మంటివి లోతెంతో తెలిపెందుకు భూమికి పాదములు తగులనీయక సర్వసత్యములు నిలిపితివి దేవునిని ప్రేమిస్తున్నటువంటి వారిని ఆయన ప్రవహించే జీవనదిలోనికి పిలుస్తున్నాడు. ఎందుకని చెప్పనంటే ఆ జీవనది నిన్ను నిత్యత్వానికి తీసుకొని వెళుతుంది. నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని చెప్పనంటే నీ పాదములు ఈ భూమికి తగలకూడదు, భూమికి నీకు సంబంధం ఉండకూడదు. గనుక అవిశ్వాసులకి విశ్వాసులకి సంబంధం లేదు, చీకటికి వెలుగుకి సంబంధం లేదు. ఈ కడవరి రోజులలో మనం ఉన్నాం. ఈ కరోనా అన్నటువంటి ఈ వ్యాధి ఊరకనే రాల, దీని ద్వారా మేలు జరిగింది, సంఘానికి మేలు జరిగింది. కొద్ది రోజులు మనకు వాక్య పరిచర్య దూరమైన, సహవాసం దూరమైన, ఇప్పుడు నిలబడే వాళ్ళు ఎవరో, ప్రభు రాకడలో ఎత్తబడే వాళ్ళు ఎవరో తేలిపోతున్నటువంటి రోజులు ఇవి. హల్లెలూయా. ప్రవచనాలు నెరవేరబడుతున్నాయి, ప్రవచనాలు నెరవేరబడే రోజులు. ఇంకా పెళ్ళిళ్ళు చేసుకుంటాం, ఏమండి, ఇంకా పిల్లల్ని కంటాం, ఇంకా ఇండ్లు కట్టిస్తాం అనే రోజులు కావివి. పరలోకములో మన గృహాన్ని సిద్ధపరచుకునే రోజులు ఇవి. గనుక నేను దేవునిని ప్రేమిస్తున్నాను అని చెప్పనంటే ఎంతవరకు? ఈ లోకములో బ్రతుకుతున్నంత వరకు. కానీ నువ్వు విశ్వాసివైతే పరలోక రాజ్యానికి కాపాడబడతావు. హల్లెలూయా. గనుక చూడండి, ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథంలోని 40వ కీర్తన 10వ వాక్యమా? నీ కృపా సత్యములు 14వ మాట. నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు. నీ కృపా సత్యములు ఎప్పుడును నన్ను కాపాడు. 11. నీ కృపా సత్యములు 11 ఎప్పుడును నన్ను కాపాడును గాక. నీ కృపా సత్యములు ఎప్పుడును నన్ను కాపాడును గాక.
హల్లెలూయా. హల్లెలూయా. దేవునిని ప్రేమిస్తున్నటువంటి వారు కాపాడబడాలి. దేవునిని ప్రేమించి దేవుని వాక్యాన్ని నమ్ముకున్నటువంటి వారు విశ్వాసులు కాపాడబడాలి. ఇది ఎలా కాపాడబడతాము? ప్రారంభంలోనే మీకు చెప్పినటువంటి మాట, ప్రేమించటము మాత్రమే కాదు, ఆయన వాక్యం మీద, ఆయన మాట మీద నమ్మకం ఉంచాలి. అప్పుడు మనం కడవరి వరకు కాపాడబడతాం. పరలోక రాజ్యంలో అడుగుపెట్టినంత వరకు మనం కాపాడబడతాం. ఇలా కాపాడబడాలి అని చెప్పనంటే మనకు ఆయన ఒక మార్గాన్ని చూపాడు, ఒక త్రోవని మనకు చూపాడు, ఆయన యొక్క వాక్యాన్ని మనకు తెలియపరిచాడు. ఈ కీర్తనకారుడు అంటాడు, నీ కృప ఒకటి, రెండవది సత్యము. నీ కృప, నీ సత్యము ఎప్పుడు ఈ లోకంలో ఉన్నంత కాలం, అటు తర్వాత నీ రాకడలో నీ పిలుపు విన్నప్పుడు రెప్పపాటున నేను కాపాడబడి ఎత్తపడతాను. దేవునిని ప్రేమించుట ద్వారా లోకములో ఉన్నంత వరకు మనం కాపాడబడతాం. తర్వాత కాపాడబడాలి ప్రభు రాకడలో ఎత్తబడేటప్పుడు. ప్రభు రాకడలో ఎత్తబడేటప్పుడు రెప్పపాటున ఎత్తబడతాం. మనం పాడుకుంటున్నాం కదా పాట, గువ్వవలే ఎగిరి నిన్ను చేరుకొందును, నా బలమా నీకే స్తోత్రము. నా బలమంత నన్ను విడిచిపోయినను, బల శౌర్యము గలరాజ నీ బలముతో. గువ్వవలే ఎగిరి నిన్ను చేరుకొందును, నా బలమా నీకే స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్నటి దినాన మేము బలవంతులమి అని చెప్పని అనుకున్నాం. కానీ మాకంటే బలవంతులు పాస్టర్ గారు. నేను ఒకే ఒక ట్రిప్పు కాకినాడకు వచ్చా. నరకానికి పోయే రోడ్డు కూడా బాగానే ఉండొచ్చు, నాకు తెలియదు. కానీ నరకానికి పోయేది బాగానే ఉంటుంది. మనం చూడలే, చాలామంది చూశారు. చాలామంది చెప్తుంటారు నాకు, నరకం దాకా పోయి వచ్చేసామయ్యా, ఈ కరోనా వ్యాధికి నరకం దాకా పోయి వచ్చేసారండి. నేను అడగదామనుకున్న రోడ్డు ఎట్టుంటుంది అని. వాళ్ళకి తెలియకపోతే ఈ రోడ్డు చూపించేవాడిని విజయవాడ దాకా. ఒకే ఒక ట్రిప్పుకి రాత్రి లోపల ఎముకలు అవన్నీ ఆ జాయింట్లన్నీ ఊడిపోయాయి. మళ్ళీ దేవుని మహాకృపను బట్టి, ఏమండి, బిడ్డల యొక్క పరిచర్యని బట్టి ఉదయానికి మళ్ళీ జాయింట్ అయిపోయింది. మీ మధ్యలోనికి ఉదయం వచ్చి వాక్యం చెప్తానని చెప్పాను. లేకపోతే నేను బలహీనే కదా, జాయింట్లు ఇంకా అతుక్కోలేదు కదా. నాకంటే బలవంతులు పాస్టర్ గారు 2 ట్రిప్పులు వచ్చాడు. నేను ఒక ట్రిప్కే పడిపోయినా. అందుకని పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని చెప్పానంటే మన బలం చాలదు, ఆయన బలం కావాలి. హల్లెలూయా. గనుక పరలోక రాజ్యానికి వెళ్ళాలి, ఇక్కడ నువ్వు క్షేమంగా ఉండాలి, నీవు నీ కుటుంబము అని చెప్పనంటే ఆయన మనకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏమిటో తెలుసా? నీ కృపా సత్యములు నన్ను ఎప్పుడూ కాపాడుతూనే ఉంటాయి. హల్లెలూయా. అంటే దేవునిని ప్రేమించుట మాత్రమే కాదు, ఆయన నోటి గుండా వచ్చినటువంటి మాట సత్యం. నువ్వు బాప్తిస్మము పొందటము ఆయన నోటి మాట, పరిశుద్ధాత్మ చేత నీవు నింపబడటం దేవుని నోటి మాట, సత్యం ఇది.
దేవుని ఆత్మ చేత నీవు నడిపించబడటం సత్యం. నీవు సమర్పించబడటం, నీవు దేవునికి అప్పగించుకోవటం, ఇది సత్యం. ఇది పాస్టర్ గారు వాళ్ళు మాత్రమే సమర్పించుకుంటారు, సేవకులకి మాత్రమే ఈ త్యాగం, వాళ్ళకి మాత్రమే ఈ సమర్పణ, మనకు పెద్ద అవసరం లేదులే అని చెప్పని అనుకుంటే మరి పరలోకం పోవాలి కదా. ఆ రోజు గోవవలే నువ్వు ఎగరాలి కదా. అభిషేకించబడిన నీవు అలసిపోకూడదు కదా ఈ జీవిత యాత్రలో. అందుకు ప్రేమిస్తున్న నీవు కాపాడాలి. ఆయన వాక్యాన్ని, సత్యాన్ని నమ్ముకున్నటువంటి నీవు కాపాడబడాలి. గనుక ప్రేమించుచున్న వారు, తర్వాత విశ్వాసులు కాపాడబడతారు. ఎలా కాపాడబడతారని చెప్పనంటే, నీ కృపా సత్యములు ఎప్పుడూ నన్ను కాపాడతానే ఉంటాయి. హల్లెలూయా. దావీదు దేవునిని ప్రేమిస్తున్నటువంటి వాడు. ఒక 2 పాటలు పాడే లోపల ఆయాసం వస్తుంది మనకు. ఎన్ని కీర్తనలు పాడాడో, ఎన్ని విధాలుగా దేవుణ్ణి ఆరాధించాడు, అలసిపోల. ఎందుకంటే ఆయన పొందిన అభిషేకం అట్టడిది. కనుక శత్రువులతో పోరాడేటప్పుడు అలసిపోల, కీర్తనలు పాడేటప్పుడు అలసిపోల, ఆయన చిత్తము నెరవేర్చబడేటప్పుడు కూడా వెనక్కి తిరిగి చూడాల. ఒకవేళ వాక్యం ఆయన దగ్గరకు వచ్చినప్పుడు పొరపాటును కూడా వాక్యానికి వ్యతిరేకంగా నడిపించబడాల. వాక్యానికి శిరస్సు వంచాడు, సింహాసనము దిగాడు, బూడిదలో కూర్చున్నాడు. నేను ఎంతటి వాడను. ఆమేన్. ఆ దావీదు యొక్క ఆ చరిత్ర వాక్య భాగంలో చదివి నేను దానిని బట్టి ఆ పాట రాశా. నా ఇల్లు ఏ పాటిది, నా బ్రతుకు ఏ పాటిది, నీ పుట్టి పెరిగినదంతా నీకు తెలిసేయున్నది. నా ఇల్లు ఏ పాటిది, నా బ్రతుకు ఏ పాటిది, నే పుట్టి పెరిగినదంతా నీకు తెలిసియున్నది. నన్నెంత ప్రేమించి శాశ్వత కృప చూపించి నీ వారసునిగా మార్చిన పరలోక రాజువు నీవు. ఊహించలేదయ్యా నాకింత భాగ్యమని, ఊహకు మించినవి నా ఎడల నీ కార్యములు, యేసయ్య నీ కార్యములు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఈ విధంగా కీర్తన పాడాడు. నా ఇల్లు ఏ పాటిదయ్యా, నా కుటుంబం ఏ పాటిదయ్యా, మేము ఎన్నిక లేనిటువంటి వారిమయ్యా, ఎంత నన్ను ప్రేమించావు ప్రభు. బాగా గమనించండి. దావీదుని మనం ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆయన అడిగితే ఆయన ఏమంటాడో తెలుసా? ఈ కృపా సత్యములే నన్ను అంతము వరకు కాపాడేయి. హల్లెలూయా. చూడండి, మనకు బాగా తెలిసింది దావీదు జీవితంలో సౌలు సొంత మామ, పిల్లనిచ్చిన మామ దావీదుని చంపాలనుకున్నాడు. దావీదుని చంపాలనుకొని చాలా ప్రయత్నాలు చేశాడు, మీకు తెలిసిన విషయం ఇది. కానీ దావీదు చేతికి ఒకరోజు సౌలు రాజు దొరికాడు. సౌలు రాజు దొరికితే అక్కడికక్కడికే చంపేయచ్చు. అప్పటికే తల్లిదండ్రుల్ని వేరొక చోట అప్పగించి దావీదు అరణ్యాలు, అడవులు తిరుగుతున్నాడు. ఎక్కడ సౌలు రాజు చంపేస్తాడో. కానీ తన చేతికి దొరికినటువంటి ఆ సౌలు రాజుని చంపలేదండి, చంపల. ఎందుకని చెప్పనంటే దేవుని చేత
అభిషేకించబడిన వాడు. చూడండి దేవుని చిత్తాన్ని ఏ విధంగా వెంబడిస్తున్నాడు. కానీ ఈ రోజుల్లో కొంతమందికి, నేను కొన్ని చోట్లకి వెళుతుంటాను కదా, అక్కడ కొంతమంది సేవకులు నాకు చెప్తున్నటువంటి మాట, ఒక కుటుంబం వచ్చి వందనాలయ్య గారు అన్నారు, పిల్లలు అందరు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, పాస్టర్ గారు ఒక్క విధంగా నన్ను ఇబ్బంది పెట్టలేదండి ఈ కుటుంబస్తులు, చాలా భయంకరంగా దూషించారండి. ఎందుకని? వాళ్ళకి సంఘంలో సంఘ పెద్ద ఆ కిరీటం పెట్టలేదని. మరి పెట్టకూడదా అన్న నేను, ఎందుకు వాళ్ళతో గొడవ పెట్టకూడదని చెప్పంటే ప్రార్థన చేశానండి, కానీ దేవుడు నాకు ప్రేరేపణ ఇవ్వలేదండి. మాతో కూడా కొంతమందిని తీసుకురావాలని మేము చాలా ప్రయత్నం చేసాం విజయవాడ నుంచి. వాళ్ళకి ఫోన్లు చేసి రెడీ అవ్వండి అని చెప్పినాను. కానీ ఆఖరాను చూస్తే దేవుని చిత్తంలో ఉండేవాళ్ళు మాత్రమే పాస్టర్ గారు వ్యాన్ ఎక్కారు. ఇదేమిటిది? ఇంకా కొంతమంది ఉన్నారు కదా అని చెప్పానంటే ప్రేరేపణ రాలా. వాళ్ళకి ఫోన్ చేసి పలానా దగ్గర ఉన్నాం రండి అని చెప్పంటే వచ్చేస్తారు. కానీ ఎందుకో ఆ ప్రేరేపణ లేదు. ఆ పాస్టర్ గారు ఏమన్నారో తెలుసా? వాళ్ళ నెత్తి మీద ఈ పెద్దరికం అనే కిరీటం పెట్టేదానికి దేవుని దగ్గర నాకు ఆలోచన రాలేదండి. సరే, అలాంటప్పుడు ఏం చేస్తాంలే, ఆ కిరీటం సంఘ పెద్దలు అనే కిరీటం వాళ్ళ నెత్తి మీద పెట్టలేదు కనుక వారు రకరకాలుగా హింసించారండి. చాలా బాధపడ్డానండి. ప్రతిరోజు వాళ్ళని గురించి కన్నీరు కార్చానండి. కానీ ఇప్పుడిప్పుడే మరలా వస్తున్నారండి. చూడండి, అంటే వాళ్ళకి దేవుని చిత్తము, దేవుని వాక్యాన్ని ప్రేమించటం, దేవుని వాక్యాన్ని విశ్వసించటం తెలియదు. ఈ లోకంలో ఉన్నంత వరకు ఆశీర్వదించబడాలి, మేము మంచిగా మా పిల్లలు మేము బాగుండాలి, ఏంటి పాస్టర్ గారు ఎప్పుడు మా కోసం ప్రార్థన చేస్తూనే ఉండాలి, మంచిదే. పరిచర్య చేయించుకునేదానికి మేము రాలా, మీకు పరిచర్య చేసేదానికి వచ్చాము. కానీ మీరు పరిచర్య చేయించుకుని ఆ పరిస్థితుల్లోనికి వస్తే ఆశీర్వదించబడదు. కనుక నేను వెళుతున్నటువంటి ఆయా ప్రాంతాల్లో కొన్ని అనుభవాలు, పరిశుద్ధాత్మానుభవం కనుక చాలా జాగ్రత్తగా దేవునిని ప్రేమించాలి. ఏమండి, దేవుని వాక్యాన్ని మనం నమ్మాలి. ప్రేమించుచున్నవారు విశ్వాసులు, వారికి కృపా సత్యములు ఇవ్వబడతాయి. ఏమండి, ఆ 2 పలకల మీద వ్రాసిన ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు ఏమైపోయినాయి? 2 ఆజ్ఞలుగా మారిపోయి, 2 ఆజ్ఞలైపోయి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నీ పూర్ణ హృదయముతో నీ దేవుడైన యెహోవాని ప్రేమించు. 2 ఆజ్ఞలైపోయి. అదేవిధంగా విశ్వాసి కడవరి రోజులలో పరలోక రాజ్యానికి ఎత్తబడాలి. దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్న వారు ఇక్కడ ఉన్నంత కాలం కాపాడబడాలి. గనుక నీకు ఇక్కడ బ్రతుకుతున్నంత కాలం నీకేం కావాలని చెప్పనంటే దేవుని కృప, 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 కృప. నీవు పరలోక రాజ్యములో కూడా సదాకాలం యేసుతో ఉండాలి అని చెప్పనంటే సర్వసత్యములోనికి నువ్వు నడిపించబడాలి. దేవుని ఆత్మచేత నింపబడి సత్యములో ఉన్న నీవు దేవుని ఆత్మచేత నడిపించబడుతూ సర్వసత్యములోనికి నీవు రావాలి. ఈ 2 నీకు కుడి ఎడములుగా ఉండి అలసిపోనివ్వకుండా ఆ దినాన ఈ భూమికి ఉన్నటువంటి ఆకర్షణ శక్తిని మించిన పరలోక సంబంధమైన పరిశుద్ధాత్మ దేవుని శక్తితో నీవు నింపి నిన్ను రెప్పపాటున
ఆయన ఉన్న చోటికి నేను తీసుకుని వెళ్ళిపోతాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అభిషేకించిన వానిని ముట్టకూడదు. అభిషేకించబడినటువంటి వాని నోట మనకు ఏ మాట వచ్చినా జాగ్రత్త, మీరు మీ పిల్లలు జాగ్రత్త అని చెప్పని కొన్నిసార్లు బెత్తము వాడబడుతుంది. ఏమండి, క్రమశిక్షణ. మన పిల్లలు కాలేజీకి పోయినా స్కూల్కి పోయినా ఎంత క్రమశిక్షణో. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ హోంవర్క్, భోంచేస్తానే మళ్ళీ చదవాలా. కానీ అంత శ్రద్ధ కొన్ని కుటుంబాలలో. ప్రార్థన, పిల్లల్ని మోకరించాలి, వాళ్ళు వస్తానే ఒక అధ్యాయం చదవాలి, ఏమండి సమయం ఉన్నప్పుడు ప్రార్థనలో ఉండాలి అనే ఆ శ్రద్ధ భక్తులు ఈ రోజుల్లో లేవు. వాళ్ళు వస్తానే మొబైల్ ఎత్తుకోవాలి, వాళ్ళు వస్తానే గేములు ఆడుకోవాలి, వాళ్ళు వస్తానే పనికిమాలని చూడాలి, అటు తర్వాత రకరకాలైనటువంటి వాట్సాప్లు. ఏం చేస్తున్నావమ్మా అని చెప్పానంటే వాళ్ళు ఏదో చెప్తారు, వీళ్ళు ఏమిటి వాళ్ళని ప్రేమించి 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 ఆఖరికి సర్వనాశనం చేస్తారు. సంఘం అలా కాదండి. దేవుని సేవకుడు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై ఏమండి చాలా ప్రేమిస్తూ క్రమపరుస్తూ వస్తుంటాడు. చాలా ప్రేమ, ఆ ప్రేమలో క్రమశిక్షణ. నీ కుటుంబము, నీ తల్లిదండ్రులు నిన్ను క్రమశిక్షణలో పెట్టకపోయినా సంఘము నిన్ను ఒక క్రమములో నడిపిస్తారు. ఇలాంటి బట్టలు కట్టుకోకూడదు, ఈ విధంగా ఈ మేకప్లో మనం చేయకూడదు. మనం ఎవరమో తెలుసా? కృపా సత్యములతో నడిపించబడుతున్న వారిని. మనం సత్యాన్ని నమ్మాలి. సత్యము అన్నటువంటి ఆ స్తంభముగా కట్టబడాలి. సత్యము అన్నటువంటి సంఘం అనే బండ మీద మనం నిలబడాలి. ఇటు సముద్రం వచ్చినా కానీ సంఘము కదలదు. ఏమండి, నీ ఇల్లు నిన్ను పరలోకానికి తీసుకుని పోయి ఈ కుటుంబము కదిలించబడదు. పర్వతాలు మునిగిపోతాయి. పర్వత శిఖరము మీద కట్టబడింది దేవుని సంఘము. అక్కడ నీ ఆత్మీయ యాత్ర, నీ ఓడ హరారత్ పర్వతం మీద నిలబడినట్లుగా నీ విశ్వాస ఓడ సాగిపోయి అక్కడ నిలబడాలి. అక్కడ నుండి నువ్వు సియోనికి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. గనుక నీ కృప, నీ సత్యములు ఎప్పుడూ నన్ను కాపాడుతూనే ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిది నే బ్రతుకలేను. కృప నాకు చాలును, నీ కృప లేనిది నే బ్రతుకలేను, నీ కృప లేనిది నే బ్రతుకలేను. చప్పట్లు కొట్టండి. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయినే, జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయినే. జనుల ఎదుట నీ కృపయే
కృపయే నీ కృపయే చాలును నీ కృపయే పరిచర్యలో అవియాణిగి పోనునా నీ కృపయే శాసించునా అవియాణిగి పోవునా జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయేనే నీ చెనుల ఎదుట జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయేనే నీ కృప ఎదుట అవి భూకంపాలే అయినా పెను తుఫానులే అయినా అవి భూకంపాలే అయినా పెను తుఫానులే అయినా నీ కృపయే శాసించెను అభియానది పోవును నీ కృప నాకు చాలును నీ కృపలేనిదినే బ్రతుకలేను నీ కృప నాకు చాలును నీ కృపలేనిదినా బ్రతుకలేను నీ కృపలేనిదినే బ్రతుకలేను ఆమె కొంచెం గట్టి కూడా చెప్పండి నా జన్మభూమి వికటించగా మారిపోయినే మరుభూమిగా నా జన్మభూమి వికటించగా మారిపోయినే మరుభూమిగా నీ కౌగిలి నన్ను చేతరా నీగమే నన్ను దోచినే నీ కౌగిలే చేర్చిన నీ త్యాగమే నన్ను దోచినే నీ కృపయే నాకు చాలునా నీ శ్వాసద అమరత్వమా నీ కృపయే నాకమా నీ శ్వాసనే అమరత్వమా నీ కృప నాకు చాలును నీ కృపలేనిదినే బ్రతుకలేను నీ కృప నాకు చాలును నీ కృపలేనిదినే బ్రతుకలేను నీ కృపలేనిదినే బ్రతుకలేను హల్లెలూయా. గత 6 నెలలు నేను రోగంతో ఉన్నా. 6 నెలలు భయంకరమైనటువంటి రోగం, కరోనా కాదు ఏమండి, ఏదో తెలియనిటువంటి ఒక వేదన, బాధ, ఆత్మ సంబంధమైనటువంటి రోగం అది. 6 నెలలు ఇంట్లో నుంచి బయటకు రాల, రూములో నుంచి ప్రార్థనలు లేవు. కొద్ది రోజులు లైవ్ ఇస్తూ వచ్చా ఇలాంటిది పెట్టుకొని. తర్వాత ప్రతిరోజు కన్నీరు కార్చటమే,
ప్రతి రాత్రి దేవుని వాక్యం చెప్పేవాడిని, ప్రతి క్షణం ప్రయాణంలో ఉండేవాడిని. ఎక్కడో ఒక చోట దేవుణ్ణి పాడుకుంటూ ఆరాధించేవాడిని. భోజనం సమృద్ధిగా పెడుతున్నారు, అన్నీ నాకు ఏ లోటు లేకుండా. పిల్లలు ఈ 6 నెలలు నన్ను బాగా చూశారు. అయినా ఒక దిగులు, బాధ, సేవ లేదు అన్నటువంటి వ్యాధి. 7వ నెలలో అడుగుపెట్టిన తర్వాత విడుదలనిచ్చాడు దేవుడు. మొట్టమొదట నేను నా కుమారుడు పాల్ ప్రవీణ్ కుమారుడు అంటే నా మనవడు ఆ కార్యక్రమంలో నేను స్టేజ్ మీదకి వచ్చా. ఆమేన్. 2 రోజులు 2 రాత్రులు వాక్యం చెప్పా. అక్కడి నుంచి నాకు ఆరోగ్యం రావటం ప్రారంభించబడింది. స్వస్థపరచబడుతున్నా ఇప్పుడిప్పుడే ప్రభు నన్ను ముట్టి బాగు చేస్తున్నాడు. ఆ బాధ అదంతా పోయింది. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ సంఘముగా ఒక కుటుంబముగా చూసిన వెంటనే 6 నెలలు నేను పడినటువంటి బాధ ఇప్పుడు ఏ దారిని వెళ్ళిపోతూ ఉంది అర్థం కాదు. హల్లెలూయా, హల్లెలూయా, నోరారా పాడగలుగుతున్నా. ఏమండి, వచ్చే దారిలో పాస్టర్ గారు ఏం పెడితే అది తిన్నా. ఈ కాళ్ళకి నేను తిరగటం లేక చాలా ఇబ్బంది పడిపోయి షుగర్ ఎక్కువైపోయి కాళ్ళల్లో పుండ్లు, కాళ్ళల్లో గాయాలు, ఇప్పటికీ మాల్ల నడవలేని పరిస్థితి. ఇప్పుడిప్పుడే ఏమండి నా మనవడు నామకరణం ఆ రోజు నుంచి నేను స్వస్థపరచబడటం ప్రారంభించబడింది. హల్లెలూయా. ఇంతవరకు ఆయన కాపాడాడు, ప్రాణంతో నన్ను కాపాడాడు. కరోనా వచ్చిన వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చి నన్ను గట్టిగా పట్టుకొని ఏడుస్తున్నారు. పాస్టర్ గారిని పట్టుకోకూడదు, దూరం 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 అని చెప్పని ఎంత లాగినా వాళ్ళు దూరం కావటం లే, నన్ను కూడా పిక్కుని పోతున్నారు. వదలండిరా బాబు అని చెప్పని అనలేను. వాళ్ళ ప్రేమ గనుక అలాంటి పరిస్థితుల్లో ఉండి నన్ను హత్తుకొని ప్రార్థన చేయించుకున్నటువంటి వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేసి ఒకటి నిర్ణయించుకున్నా, ఏ రోజుకైనా వెళ్ళాలి. మరి అది ఏ రోజు నాకు తెలియదు, ఏ విధంగా మరణం వస్తుందో నాకు తెలియదు. ప్రభువా, ఈ పరిస్థితుల్లో నన్ను కాపాడితే రాబోతున్న దినాలలో నీ కొరకు సాక్షిగా నిలబడతా. ఒకవేళ నా పని ముగించబడిందా అని చెప్పని నెల్లూరు వస్తున్న మినిస్ట్రీ పరిచర్య, అక్కడ ప్రార్థనలు, సభలు అవన్నీ పాల్ ప్రవీణ్కి అప్పగించి మౌనముగా కూర్చున్నా. గొంతు పూడిపోయింది, పనిచేయటంలే. అయినా కానీ ఓపిక తెచ్చుకొని ఆ 3 రోజులు దేవుణ్ణి మహింపరిచాను. హల్లెలూయా, హల్లెలూయా. గనుక మనం ఈ భూమి మీద కాపాడబడాలి, పరలోకానికి మనం వెళ్ళాలి. అప్పుడు మనం కాపాడబడాలి. కాపాడబడుటకు మనకు ఏమి ఇవ్వబడ్డాయి? దావీదుకి ఏమి ఇచ్చాడు దేవుడు? కృప, సత్యములు. కృప చేత ఆయన కాపాడబడుతూ సత్యాన్ని కూడా ఆయన కాపాడుకున్నాడు. దేవుని కృపచేత దావీదు కాపాడబడుతుంటే దేవుడిచ్చినటువంటి సత్యం, వాక్యం, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అనుగ్రహించబడే సర్వసత్యం దావీదు కాపాడుకున్నాడు. దేవుడు దావీదును కాపాడుతూ ఉంటే దావీదు దేవుని వాక్యాన్ని కాపాడుకున్నాడు. చూడండి, సేవకులను ముట్టకూడదు, అభిషేకించబడినటువంటి వారు, అది మనకు నేర్పిస్తున్నాడు దావీదు. ఇది సత్యం. కనుక దావీదుని దేవుడు ఎందుకు కాపాడుతున్నాడు?
అని చెప్పనంటే దేవుని చిత్తము దావీదుకు తెలుసు. చదవండి ఒక మాట, 40వ కీర్తనలో 8వ వాక్యం. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. నీ ధర్మం ఏ విధంగా నెరవేర్చాలో అది నా హృదయములో ఉన్నది. నీ సత్యం, నీ ధర్మం. ప్రియమైనటువంటి వాళ్ళరా, సంఘము ద్వారా దేవుడు నీకు ఇస్తున్నటువంటి ఆ సత్యాన్ని నువ్వు ఎప్పుడైతే గట్టిగా పట్టుకుంటావో, ఆయన వాక్యాన్ని ఎప్పుడైతే నీ అంతరంగములో భద్రపరుచుకుంటావో, దేవుని వాక్యాన్ని నువ్వు ఎంతగా ప్రేమించి ఆ సత్యాన్ని హత్తుకుంటావో, ఆ సత్యము, ఆ కృప, సత్యములు నిన్ను అంతము వరకు కాపాడుతూనే ఉంటాయి. చూడండి, ఇప్పుడు దేవుని చిత్తము దావీదు అంతరంగములో భద్రపరుచుకున్నాడు. సంఘం అంటే ఏమిటి? సంఘాన్ని నడిపిస్తున్నటువంటి అభిషేకించబడినటువంటి సేవకులంటే ఎవరు? ఎందుకు మనం సంఘానికి వెళ్ళాలి? ఏమండి, దేవుని సంఘానికి ఎందుకు వెళ్ళాలి? దేవుని సంఘానికి రావటం ద్వారా నీకు కృప కలుగును గాక. కృపని సంపాదించుకుంటావు, నువ్వు కృపని పొందుకుంటావు. దేవుని కృపని నువ్వు పొందుకుంటావు. దేవుని సేవకుల ద్వారా సత్యము నీకు అనుగ్రహించబడుతుంది. ఆ సత్యాన్ని నీ అంతరంగములో, ఆ ధర్మశాస్త్రాన్ని నీ అంతరంగములో నువ్వు భద్రపరుచుకున్నావనుకో, కృప, సత్యములు నిన్ను కాపాడుతూ వస్తాయి. నన్ను కాపాడు ప్రభువా, నన్ను కాపాడు ప్రభువా, నన్ను కాపాడు ప్రభువా. కాపాడుతాడు. నీకు ఇవ్వబడ్డాయి కృపా సత్యాలు. కృప నీకు తోడుగా ఉంది. కృప చేత నువ్వు కాపాడబడుతున్నావు. కానీ అంతము వరకు కాపాడబడాలి అని చెప్పనంటే వాక్యాన్ని నువ్వు ప్రేమించాలి. వాక్యముతో నువ్వు పెనవేసుకోవాలి. సత్యముతో ఆ స్తంభాన్ని గట్టిగా నువ్వు పట్టుకోవాలి. యేసుతో నువ్వు పెనవేసుకోవాలి. ఆ సత్యవంతుడైనటువంటి దేవుని ద్వారా ధర్మశాస్త్రం ప్రకారం నువ్వు నడిపించబడుతూ ఉంటే, చీకటిలో నడిచిన, గాఢాంధకారములో నీవు నడిపించబడ్డా, నీ అంతరంగములో ఉన్న సత్యమనే వాక్యం నీ పాదాలకు దీపమై వెలుగుతాది. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ 8వ వచనం చదవండి. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. 9వ వాక్యం చూడండి. ఇక్కడికి వచ్చే లోపల నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి యున్నానని నేనంటిని. 10వ వాక్యం, యెహోవా నీకు తెలిసే ఉన్నది, నీ నీతిని నా హృదయములో ఉంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును, నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను, నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటిని మరుగ చేయలేదు. హల్లెలూయా. కాపాడండి ప్రభువా, కాపాడండి ప్రభువా. ప్రార్థన చేసేటప్పుడు ఇదే మాట. ఏమండి, తుఫాను వచ్చినా ఇదే మాట, భూకంపాలు వచ్చినా ఇదే మాట. ఏమండి, 6 నెలలు జీతం రాకపోయినా ఇదే మాట. కాపాడండి ప్రభువా, కాపాడయ్యా, స్వస్థపరచయ్యా, రక్షించు ప్రభువా.
దావీదు అంతము వరకు కాపాడబడ్డాడు. దావీదు కాపాడబడ్డాడు. తన బలముతో కాదు, ఏమండి, తనకున్నటువంటి బలముతో కాదు, వేరొక మంది బలముతో కాదు, దేవుని కృప, దేవుని కృప. అందుకని వాక్యం అంటుంది, దావీదుకు చూపిన కృప కాదు, శాశ్వత కృప. దావీదుకు చూపిన శాశ్వత కృప నీకు నేను చూపుతాను. ఆమేన్. దావీదుకి ఇచ్చినటువంటి నా చిత్తం, ధర్మశాస్త్రం నీకు ఇవ్వబడుతుంది. నీవు కాపాడబడాలి అని చెప్పనంటే అది నీ చేతుల్లో ఉంది. అది సంఘము ద్వారా నువ్వు నిత్యము కాపాడబడుతూనే ఉంటావు. చూడండి, దావీదు నరహంతకుడుగా పేరు పొందల. సౌలుని ఒకవేళ చంపుంటే దేవుని చిత్తం నెరవేర్చబడేదా? గనుక తన శత్రువుని ఎవరి చేతులకు అప్పగించాడో తెలుసా? దేవుని చేతులకు అప్పగించాడు. ఇంకొక మాట కూడా దావీదు అంటాడు. చూడండి ఆ వాక్యాన్ని, సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 39వ వాక్యం. ముగించుకుందాం. నాబాలు చనిపోయినని దావీదు విని యెహోవా నాబాలు చేసిన కీడును అతని తల మీదికి రప్పించిన గనుక తన దాసుడైన నేను కీడు చేయకుండా నన్ను కాపాడి యెహోవాకు స్తోత్రము కలుగును గాక. ఏ సందర్భంలో ఈ మాట అంటాడో తెలుసా? నాబాలు అన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతని గొర్రెల కాపర్లని కర్మేలు పర్వతములో దావీదు వాళ్ళని కాపాడుతాడు. ఆ మంద కాపరులు యజమానుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు దావీదు ఏమంటాడంటే, మిమ్మల్ని మేము ఇన్ని రోజులు కాపాడాం కదా, నాకును నాతో ఉన్న వారికి కొంచెం భోజనం పెట్టి పంపించండి, మీ యజమానుడికి చెప్పి కొంచెం భోజనం పంపించండి, చాలు, మాకు ఇంకేం అక్కర్లేదు, దేవుడు అతన్ని దీవిస్తాడు అని చెప్పి పంపిస్తే, ఈ గొర్రెల కాపర్లు వెళ్ళి తన యజమానుడైన నాబాలుకు చెప్తారు, అయ్యా ఈ విధంగా దావీదు యెషీ కుమారుడు మన మందల్ని కాపాడాడు, ఒక్క గొర్రె కూడా తప్పిపోకుండా కాపాడబడింది, అతనికి అతనితో ఉన్నవారికి కొంచెం భోజనం పెట్టి పంపించమన్నాడు అయ్యా అని చెప్పనంటే, ఇతడు ఈ నాబాలు ఫుల్లుగా తాగి, ఎవడ్రా వాడు, దావీదు ఎవడు, వాడెవడు, వీడెవడని చెప్పని విర్రవీగుతాడు. అటు తర్వాత నిషా తగ్గిన తర్వాత ఏమండి, ఆ మత్తు, అతనితో ఉన్నటువంటి వారందరికీ మత్తు తగ్గిన తర్వాత అప్పుడు మరలా చెప్తారు, అయ్యా దావీదు నీ మీదికి వస్తున్నాడు అయ్యా. ఈ వార్త దావీదుకి తెలిసిపోయింది, భోజనం పంపిలా. కృతజ్ఞత లేనివాడని దావీదు గమనించి ఈ నాబాలుని చంపాలని దావీదు ప్రయాణమయ్యాడు. ఈ నాబాలు భార్య అబీగయీలనుంది, ఆమె గుర్తుపట్టి వెంటనే దావీదుకి వాళ్ళ మనుషులకి భోజనం పంపించి కాళ్ళ మీద పడి బ్రతిమలాడుకుంది. బాగా గమనించండి. అయినా కానీ నాబాలుకి తెలిసిపోయింది, దావీదుని మీదకి దండెత్తి వస్తున్నాడు అని చెప్పన్న వెంటనే అతడు కాగివలే పికిచ్చుకొని పోయి ప్రాణము అలా వదిలి, అంటే స్ట్రోక్ వచ్చింది, ఇప్పుడు భాషలో హార్ట్ అటాక్ వచ్చింది, అలాగే క్షణంలో చచ్చిపోయాడు. అతడు చనిపోయాడు అన్నటువంటి వార్త దావీదు దగ్గరకు వచ్చింది. అప్పుడు దావీదు ఏమంటాడో తెలుసా, నేను వెళ్ళి ఆడిని చంపకుండా దేవుడు నన్ను కాపాడాడు. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, ఎక్కడైనా
సేవకుల మధ్యలో కానీ, విశ్వాసుల మధ్యలో కానీ, నీ కుటుంబములో కానీ, నీ స్నేహితుల మధ్యలో కానీ నీ కొరకు ఒక శత్రువు సాతానుడు లేపబడి ఉంటాడు. అనుమానమే బండి అనుభవిస్తున్నాను నేను, ఇంకా ఆ అనుభవాల్లో నడిపించబడుతున్నాను. ఒక శత్రువు నీ కొరకు సాతానుడు లేపే ఉంటాడు. ఆ శత్రువుతో నువ్వు పోరాడకూడదు, ఆ శత్రువుని నువ్వు దూషించకూడదు, ఆ ఇంటి మీదకు నువ్వు వెళ్ళకూడదు. ఏమండి, ఆడి మీద కేసులు అవి ఇవి అవన్నీ మనకు అనవసరం. నీవు కృపా సత్యములు పట్టుకొని నీవు ప్రభువుని వెంబడిస్తూ ఉండు. నీ శత్రువు మీద ఆయన కొంపటి పెడతాడు. ఆడిని నాకు అప్పగించండి, మీరెందుకు తీర్పు తీరుస్తారు? ఏమండి, కొంతమంది భార్యను తీర్పు తీర్చేవాళ్ళు, మరికొంతమంది భర్తను తీర్పు తీర్చేవాళ్ళు, మరికొంతమంది సంఘాన్ని తీర్పు తీర్చేవాళ్ళు. ఈ రోజుల్లో పరిస్థితులు అలా ఉన్నాయండి. ఏమండి, స్నేహంగానే ఒకరొకరు తినిపించుకుంటూ ప్రేమించుకుంటూ ఆ విధంగా స్నేహంగా నడిపించబడుతూనే కడుపులో కత్తులు కలిగినటువంటి వారు. కానీ గమనించండి, సమస్తము చూచుచున్న దేవుడు ఆయన. హల్లెలూయా. ఈ సంవత్సరం ఈ కరోనా అన్నటువంటి పరిస్థితుల్లో నేను ఒక ఆలోచించి అసలు ఏమిటి అని చెప్పని ఊరకనే కొన్ని మాటలు పెట్టుకొని పాడుకుంటూ వచ్చాను. కలలోనైనా మెలకువనైనా కలవరపడను యెహోవా ఈరే, నా భారమునంత మోయువాడు నజరేయుడైన నా యేసయ్యా. కలలోనైనా మెలకువనైనా కలలోనైనా మెలకువనైనా కలవరపడను యెహోవా ఈరే, కలవరపడను యెహోవా ఈరే, నా భారమునంత మోయువాడు నజరేయుడైన నా యేసయ్యా. నా భారమునంత మోయువాడు నజరేయుడైన నా యేసయ్యా. కలలోనైనా మెలకువనైనా నిదురపోయే లోకము నుండి మేలు కొలిపి దారి చూపి, నిదురపోయే లోకము నుండి మేలు కొలిపి దారి చూపి, మెలకువ కలిగి ప్రార్థన చేసే సంఘములో చేర్చెను. శోధన బాధలు
శ్రమలు సహించే ప్రార్థన నేర్పించెను. శోధన బాధలు శ్రమలు సహించే ప్రార్థన నేర్పించెను. కలలోనైనా మెలకువనైనా కలవరపడను యెహోవా ఈరే. నా భారమునంత మోయువాడు నజరేయుడైన నా యేసయ్యా. నజరేయుడైన నా యేసయ్యా. ఆమేన్. హల్లెలూయా. నా భారమంతా ఆయన మోస్తున్నాడు. యెహోవా ఈరే, ఆయన చూసుకుంటాడు. నాకెందుకు? చరణంలోకి వచ్చే లోపల నిదురపోయే లోకము నుండి మేలు కొలిపి దారి చూపి మెలకువ కలిగి ప్రార్థన చేసే సంఘములో చేర్చెను. శోధన బాధలు శ్రమలు సహించే ప్రార్థన నేర్పించెను. కలలోనైనా మెలకువలైనా కలవరపడను యెహోవా ఈరే. నా భారమునంత మోయువాడు నజరేయుడైన నా యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను కీడు చేయనివ్వడు. నీ చేతులు దేవునిని స్తుతించాలి. నీ పాదాలు ఆయన సన్నిధిలో నిలబడాలి. నీ నోరు సర్వసత్యాన్ని పాడాలి. నువ్వొక సాక్షివి. దివారాత్రులు ఆయన సన్నిధిలో నీవు నిలబడే వ్యక్తివి. నీ ద్వారా కీడు చేపిస్తాడా? దావీదుని కోరుకున్న దేవుడు దావీదు ద్వారా కీడు చేపించేవాడు కాదు. నువ్వు కీడు తలపెట్టేవనుకో నీకు కీడు కలుగుతుంది. ఆ కీడు నిన్ను నాశనం చేస్తుంది. గనుక నిన్ను కాపాడాల. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు, నువ్వు సంఘాన్ని ప్రేమిస్తున్నావు, దేవుని వాక్యాన్ని బోధించి అభిషక్తుడిని ప్రేమిస్తున్నావు. నిన్ను కాపాడాల. నువ్వు కీడు అనుభవించకూడదు. గనుక నీవు కీడు చేయకూడదు. దావీదు కీడు తలపెట్టాడు. ఏమండి, దావీదు అడిగింది న్యాయమే. కొంచెం ఆహారం పంపిస్తే ఏమైందోడిది? కొన్ని నెలలు కాపాడాడు తన మందని, కాపరుల్ని. ఎప్పుడైతే దావీదు నీ మీదకి వస్తున్నాడు అని తెలిసిన వెంటనే గొల్లియాతునే చంపేశాడు. 10,000 మందిని చంపినటువంటి వాడు. నేను ఒక లెక్క అంచుపని స్ట్రోక్ వచ్చింది దెబ్బతో కూడా సచ్చాడు. దావీదు కీడు తలపెట్టాలని వెళుతుంటే దేవుడు అతనికి మేలు చేసి ఆడి నెత్తిన నిప్పులు పోసి ఆడిని పండబెట్టేశాడు. దావీదు చేతుల్ని అపవిత్రపరచల, దావీదు నోటిని అపవిత్రపరచల. గనుక దావీదు నోరు ఎప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూనే వచ్చింది. దావీదు చేతులు ఎప్పుడు ఆయన వైపు ఎత్తాడు. ఏంటి, దావీదు పాదాలు మందస్సము ఎదుట నాట్యం ఆడుతూనే వచ్చాయి. నీకు కీడు తలపెట్టిన
యెహోవా ఈరే, ఆయన చూసుకుంటాడు, ఆయన చూసుకుంటాడు. కీడు విత్తబాక, ఆ కీడుతో నీవు పాడైపోబాక. గనుక కృప సత్యములు నిన్ను ఎప్పుడు కాపాడునుగాక. హల్లెలూయా. మోకరించండి. నేను కీడు చేయకుండా నన్ను కాపాడిన యెహోవాకు స్తోత్రములు కలుగునుగాక. నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ సత్యములు ప్రకటించుట నాకు ఎంతో మేలు. నా పెదవులు నేను మూసుకొని ఉండను, జనముల ఎదుట నిన్ను ప్రకటిస్తాను, జనముల మధ్యలో నిన్ను పాడుతాను. నేను నీ కొరకు ఒక సాక్షిని. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిన్ను మాత్రమే మహిమపరిచేవాడిగా ఉంటాను ప్రభువా. యెహోవా తన్ను ప్రేమించు వారినందరినీ కాపాడును, విశ్వాసులను ఆయన కాపాడును. నీ జీవితంలో ఒకవేళ పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉండటం, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు నిన్ను కలవరపెట్టేయేమో, దేవుని సన్నిధికి నువ్వు దూరమైపోవాలని సాతానుడు ప్రయత్నించాడేమో, కృపా సత్యములు నీ హృదయములో ఉంచుకొనివ్వకుండా నీ హృదయాన్ని కలవరపరిచాడేమో. నీ తండ్రి కృపనిచ్చే యేసయ్య, నిన్ను బలపరిచే ఆత్మదేవుడు ఈ ప్రార్థనల ద్వారా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా నిన్ను ఆవరించినటువంటి బలహీనతలో నుంచి నిన్ను విడిపిస్తున్న దేవుడు ఆయన. హృదయానికి పట్టినటువంటి ఆ యొక్క రోగం ఈ సభల ద్వారా ఒక్కొక్క రోజు వైద్యముతో నిన్ను స్వస్థపరుస్తున్నటువంటి రాత్రులివి. సాతానుడు నిన్ను పట్టి సత్యానికి కృపకి దూరముగా తీసుకుని వెళుతున్నాడేమో. వెంబడిస్తున్నది దేవుని వాక్యం, వెంబడిస్తున్నది కృప. ఆయన కృప నిన్ను వెంబడిస్తూ వస్తుంది. నీకు తెలియకుండానే ఆయన పాదాలు నిన్ను వెంబడిస్తున్నాయి. కనబడకుండానే ఆయన నీకు దూరముగా నడుస్తూ వస్తున్నాడు. నిన్ను విడిచిపెట్టడం లేదు. దేవునిని ప్రేమించిన వ్యక్తివి నీవు, కృపని పొందుకున్నవాడివి. ఒకవేళ పరిస్థితులను బట్టి బలహీనుడు అవుతున్నావా, బలహీనురాలు అవుతున్నారా, నా దేవుని కృప నిన్ను విడవదు. సత్యము నిన్ను వెంబడిస్తూనే ఉంటుంది. అంతము వరకు ఆయన కృప నిన్ను కాపాడుతూనే ఉంటుంది. దేవుని ప్రేమ ఒక్కసారి నిన్ను ప్రేమించిన తర్వాత ఆ ప్రేమ నీకు దూరము కాదు, ఆ ప్రేమ మరుగై ఉండదు. ఆయన నిన్ను మరిచిపోజాలడు. నిన్ను వెతికి వెతికి రక్షించి ఆయన సింహాసనము మీద నిన్ను కూర్చుండబెట్టుకుంటాడు. వెనకబడిపోయావా, అభిషేకముతో బలపరిచి ఆయనతో నడిపించుకుంటాడు. రకరకాలైనటువంటి మచ్చ, ముడత, డాగు నీ మీద పడిందా, ఆయన రక్తముతో మరి ఒకసారి శుద్ధీకరిస్తాడు. వాక్యముతో ఉదక స్నానం చేపిస్తాడు. ఆత్మతో నిన్ను శుద్ధీకరిస్తాడు.
నిన్ను మరలా పడిన స్థితిలో నుంచి లేపి నిలబెట్టి నీ ద్వారా ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగిస్తాడు. సాతానుడు సిగ్గుపడేటట్లు చేస్తాడు. కృప నీకు తోడై ఉండును గాక. కృపతో పిలచి కృపలో నిలిపి నాతో నీ ఉంటే చాలయ్యా, నాతో నీ ఉంటే చాలయ్యా, కృపలో నిలిపి నీ కృపలో నిలిపి కృపలో దాచి నీ కృపలో నిలిపి కృపలో దాచితివే. నాతో నీ ఉంటే చాలయ్యా యేసయ్యా, ఏ స్థితి అందైనా సంతోషం. కృపతో పిలచి నీ కృపలో నిలిపి కృపలో దాచితివే. నాతో నీ ఉంటే చాలయ్యా యేసయ్యా, ఏ స్థితి అందైనా సంతోషం. ఇప్పటివరకు నీ కుటుంబాన్ని కాపాడింది దేవుని కృప. కృపతో పిలచి నీ కృపలో నిలిపి కృపలో దాచితివే. నాతో నీ ఉంటే చాలయ్యా యేసయ్యా, ఏ స్థితి అందైనా సంతోషం. నీతి కిరణాలతో కలిగింది శుభోదయం, వెలిగింది నా దీపము, కనిపించే శుభవచనము. నీ నీతి కిరణాలతో కలిగింది శుభోదయం, వెలిగింది నా దీపము, కనిపించే శుభవచనము. నా నీతి సూర్యుడా అవరోధములన్నీ తొలగించుచు నీ నీతి కిరీటముకు నడిపించుచుంటివా. ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా. అందరూ లేచి నిలబడదాం, అందరూ లేచి నిలబడదాం. కృపలో
నాకు దూరమై నేనెటు పోగలను